ఒక సౌండ్ ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ రీసౌండ్ ఇప్పుడే ఆగదని తెలుస్తోంది. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా అన్న ట్రిబ్యునల్లో గెలిచాడు, చెల్లి ఓడిపోయింది. సిబిఐ ఈడీ విచారణలు పెండింగ్లో ఉండగా షేర్ల బదిలీ కుదరదని సరస్వతి పవర్ కంపెనీ వ్యవహారాలలో ఎన్సీఎల్టీ ఆదేశాలిచ్చింది. ఇస్తానన్నది ఇవ్వకుండా మోసం చేస్తున్నారనే షర్మిల, విజయలక్ష్మి ఇద్దరు నేరుగా విమర్శించారు. నేను తల్లికి ఇచ్చింది నాకు సంబంధం లేకుండా చెల్లికి ఎలా ఇస్తుందనేటువంటిది జగన్ ప్రశ్న. అయితే ఈ వ్యవహారంలో జగన్ బాగానే బద్నామయ్యారనేటువంటిది వాస్తవం. తల్లికి చెల్లికి వ్యతిరేకంగా ట్రిబ్యునల్లో అఫిడవిట్లు ఫైల్ చేయటం, తల్లి విజయలక్ష్మి కూడా కొడుకు జగన్కు వ్యతిరేకంగా చేయటం, ఇవన్నీ మీడియాలో చర్చకు దారితీశాయి. విశ్వసనీయత అని పదే పదే చెప్పే జగన్ ఇలా చేశాడేంటని ప్రత్యర్థులు గట్టిగానే ఈ సందర్భాన్ని వాడుకున్నారు. షర్మిల నేరుగా జగన్తో ఢీకొడుతూ జగన్ ఓటమికి 2024 ఎన్నికల్లో పనిచేసిందనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ ఆమెకు పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని షర్మిల జగన్ ఓటమికే వినియోగించుకుంది. భర్త అనిల్తో కలిసి కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఓట్లను చీల్చేలా వ్యూహం రచించి సక్సెస్ అయింది. తనతో పాదయాత్ర చేయించి తనకు ఏ పదవి ఇవ్వకుండా చివరకు ఆస్తులు పంచడంలోనూ అన్యాయం చేశాడని షర్మిల బయటకు వచ్చేసింది. తల్లి కూడా ఆమెకే అండగా నిలబడింది. కేసీఆర్ అండ్ కో చేసిన ఫోన్ ట్యాపింగ్లో షర్మిల ఫోన్ కూడా ఉందని ఈ మధ్య ఆరోపణలు బయటకు వచ్చాయి. అది చేసింది వాళ్ళ ఫ్రెండ్ జగన్ కోసమేనని కూడా వినిపించింది. అయితే 10 నెలల విచారణ తర్వాత ట్రిబ్యునల్ జగన్ తరపు న్యాయవాదుల వాదననే సమర్థించింది. దీంతో జగన్ మాట నెగ్గింది. అయితే ఇప్పుడు షర్మిల ఏం చేస్తుందనేది ఇంట్రెస్టింగ్. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కేవలం జగన్ మీద పోరుకే పరిమితమవుతుందనే విమర్శలు సొంత పార్టీలోనే వచ్చాయి. కూటమి పాలనలో ఎన్నో అంశాలపై అవకాశాలున్నా కేవలం ట్వీట్లు చేస్తున్నారని ఆమెపై మండిపడుతున్నారు. రాజధానిపై కానీ, రెండో విడత భూ సమీకరణపై కానీ, ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం పైన షర్మిల స్పందించడం లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. షర్మిల మాత్రం జగన్పై పోరు పెంచే అవకాశమే కనిపిస్తోంది. ట్రైబ్యునల్లో ఎదురు దెబ్బ తగలడంతో అది మరింత తీవ్రతరం చేసే అవకాశం కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ విచారణతో ఏపీ హీటెక్కింది. జగన్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో జగన్ అండ్ కో దోచుకుంది నిజమేనని ఇప్పటికే షర్మిల స్టేట్మెంట్లు ఇచ్చారు కూడా. మరోవైపు ఈ అరెస్టును ఎదుర్కోవటానికి వైసీపీ సిద్ధమవుతోంది. ఇదంతా రాజకీయ కక్షతోనే చేస్తున్నారని, లేని కేసును రుద్దుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని కూటమి పార్టీలు తిప్పికొడతాయి. కానీ ఆ ప్రచారానికి విరుగుడు షర్మిల చేస్తారని కూడా వినిపిస్తోంది.